ఆచి చికెన్ మసాలా. ప్రెజెంట్ ట్రెండ్ లో ఉన్న మన స్టార్ హీరోల సినిమాలకి హీరోయిన్ల వేట మేకర్స్ కి పెద్ద సవాల్గా మారింది. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లో కథానాయకుల ఎంపిక కోసం డైరెక్టర్లు, నిర్మాతలు గట్టిగానే కష్టపడాల్సి వస్తోంది. ఇన్నాళ్ళు ఒకే హీరోయిన్ రిపీట్ చేసే మేకర్స్ కూడా ఇప్పుడు గ్లోబల్ అప్పీల్ కోసం బాలీవుడ్ భామల వైపు చూస్తున్నారు. దీంతో ఏ ప్రాజెక్ట్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది అర్థం కావడం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే 8823 సినిమా కోసం హీరోయిన్ వేట గట్టిగానే జరుగుతోంది. డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా హిందీ భామనే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా గాడ్ ఆఫ్ వార్. ఈ భారీ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చాయిస్ విషయంలో తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సౌత్ లో కియారా రికార్డ్ దృష్టిలో పెట్టుకుని మరో ఆప్షన్ కు వెళ్లడం బెటర్ అన్న సజెషన్స్ ఇస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న RC-17 విషయంలో ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్ లోనే వన్ నేనొక్కడినేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మళ్లీ ఇన్నాళ్లకు అదే డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నారు అన్న న్యూస్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన రుక్మిణి వసంత్ పేరు కూడా గట్టిగా ట్రెండ్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, నాగశ్విన్, విజువల్ వండర్ కల్కి 2898 AD సీక్వెల్ విషయంలోనూ కొత్త హీరోయిన్స్ ఎవరన్న చర్చ గట్టిగా జరుగుతోంది. పార్ట్ 1 లో సుమతి పాత్ర చేసిన దీపికా పదుకొనే సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్ లో స్పెషల్ రోల్ కోసం తయారయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల విషయంలో మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.